నెక్స్ట్ నమస్తే తెలంగాణ విషయానికి వద్ద. నమస్తే తెలంగాణలో జనతా గ్యారేజ్ అట. ఏంది జనతా గ్యారేజు? బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ జనతా గ్యారేజా? కాంగ్రెస్ సర్కార్ పాలనలో దగా పడుతున్న సబ్బండ వర్గాలకు హైదరాబాద్లోని బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్గా మారి ఆపన్న హస్తం అందిస్తున్నదట. ఆహా, ఎందుకు? మళ్ళీ మింగుదామనా? మళ్ళీ 10 ఏళ్ళల్లో అయిపోయింది, ఇంకోసారి అధికారంలోకి వచ్చి మళ్ళీ మింగుదామని. మీకు అవకాశం ఇచ్చేంత దారుణమైన పొజిషన్లో తెలంగాణ ప్రజలు లేరు. ఇక మళ్ళీ మిమ్మల్ని అధికారంలోకి తీసుకురావడం అంటే ఇక అది మనం ఇక ఊహించుకోవచ్చు. రేవంత్ రెడ్డి ఈ ఒకవేళ మీరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందనే ఈ పరిస్థితి కూడా మహాత్ముడు పుణ్యాత్ముడు రేవంత్ రెడ్డి వల్లనే సాధ్యమవుతున్నది. కానీ ఇది తెలంగాణకి చాలా ప్రమాదకరం. ఎందుకంటే వీళ్ళ 10 ఏళ్ల పాలన ఏందో చూసినాం, రేవంత్ రెడ్డి 3 ఏళ్ల పాలన చూస్తున్నాం. సేమ్ యాస్టీజ్ 2 అట్లనే ఉన్నాయి. ఈ తెలంగాణకి ఆల్టర్నేట్ తప్ప, మళ్ళీ ఇలా బీజేపీ లేదు ఈ ఆల్టర్నేట్లో, పక్కన పడేయండి. ఆల్టర్నేట్ తప్ప తెలంగాణ సోయి ఉండి తెలంగాణ కోసం పనిచేసే ఏ అవినీతి లేని రాజ్యం నిర్మిస్తామనే ఒక ఆలోచనతో, ఒక మంచి ఆలోచనతో వచ్చేటువంటి వాళ్ళకి అవకాశం ఉంటుంది తప్ప, ఆల్టర్నేట్ ఉంటుంది తప్ప, ఆల్టర్నేట్ వాళ్ళతోనే సాధ్యం తప్ప వీళ్ళతోనే సాధ్యం కాదు. వీడు పోతే వాడు, వాడు పోతే వీడనే ఆలోచనతో మనం చేస్తే ఈ రాష్ట్రం ఇంకా దారుణంగా తయారయ్యే అవకాశం ఉంది. వీళ్ళ జనతా గ్యారేజ్ అట. 10 సంవత్సరాలుగా ఒక్కరినన్నా తెలంగాణ భవన్కో లేకపోతే ఇంకో దగ్గరకు రానిచ్చిరా? చివరికి ఇప్పటికి కూడా ప్రజలే తప్పు చేసిరు, ప్రజల వల్లనే ఓడిపోయినామనే ఆలోచనతోనే మాట్లాడుతున్నారు తప్ప మేము తప్పులు చేసినాం క్షమించండి అనే ఒక్క మాట అడుగుతున్నారా మీరు? ఎట్లా పవర్లోకి రావాలి తక్షణం, ఇప్పుడు ఎలక్షన్లు పెడతానే లైన్లో ఉన్నారు తప్ప మీరు చేసిన మోసాలు, మీరు చేసిన పాపాలేంది రాష్ట్రానికి అప్పుడే మర్చిపోయారా ప్రజలు? ఇదట జనతా గ్యారేజ్ అట. వేల కోట్లు మింగి, లక్షల కోట్లు మింగి, వేల ఎకరాల భూములు మింగి, లక్షల ఎకరాల భూములు మింగి మీరు జనతా గ్యారేజ్ మేము తప్ప ఇంకెవరం లేము. మరో డైవర్షన్ ఎత్తుగడ. ఫోన్ ట్యాపింగ్ అంశంలో త్వరలో ఛార్జ్షీట్. 32 నెలలుగా తవ్వుతున్నా ఏమీ చేయలేకపోయామన్న ఫ్రస్ట్రేషన్ అట. ఏమీ చేయలేకపోవడం కాదు, మీరు వాళ్ళిద్దరు కాంప్రమైజ్ అయిపోయారు ఆల్రెడీ. కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ రేవంత్ రెడ్డి కాంప్రమైజ్ అయిపోయారు. ఎందుకంటే మధ్యలో గ్రీన్కు అనిల్ అంటోడు ఒకడు ఉన్నాడు, వాడితో ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు కాబట్టి ఆ కేసు ముందుకు పడదు. కాళేశ్వరం కేసులో మెగా కృష్ణారెడ్డి అని మధ్యలో ఉన్నాడు కాంట్రాక్టర్. ఆ మెగా కృష్ణారెడ్డి అందరికి కావాల్సినాడు, కాంగ్రెస్ వాళ్ళకి, బీజేపీ వాళ్ళకి, బీఆర్ఎస్ వాళ్ళకి. సో తన వల్ల ఆ కేసు పక్కకు పోయింది. ఇట్లా అన్ని కేసుల్లో కేసీఆర్తో, కేటీఆర్తో రేవంత్ రెడ్డి, బీజేపీ కాంప్రమైజ్ అయింది. ఎవరి రాజకీయం వాళ్ళు చేసుకుందాం, దోపిడీ చేసిన సొమ్ములో మనం వాటాలు పంచుకుందాం, గంతే. గదే లైన్తో పనిచేస్తున్నారు. ఇదంతా పెద్ద డ్రామా. ఎవరి పేపర్లలో వాడు రాసుకుంటాడు గంతే. ఎవడి పేపర్లలో అవతలని విమర్శించినట్టుగానే ఉంటుంది, కానీ తెర వెనక మాత్రం కాంప్రమైజ్. ఇది రాజకీయం తెలంగాణలో.